ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు బిగ్ టీవీని వీక్షించేటటువంటి ప్రేక్షకులకు నూతన సంవత్సర 2024 సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎన్నడో 10 సంవత్సరాల క్రితమే రావాల్సినటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైనటువంటి దిశానిర్దేశం చేయకపోవడం, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చిందనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం వల్ల అది మైనస్ జరిగింది. మొత్తానికైతే ప్రజలు కనువిప్పుతో కలిగి ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలను గుర్తించి మళ్ళా వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా రేపటి రోజున మరో శ్రీలంక అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఉద్దేశంతో మార్పు కోరుకున్నారు బలంగా. దానివల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ పాలన తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, పేద ప్రజలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళకు ఆనాడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, ఆనాడు ఇచ్చినటువంటి పెన్షన్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంటే కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఏది ఉన్నా సరే ప్రతిదీ కూడా ప్రతి పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తర్వాత వాటినే వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్కి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఈ మిషన్ భగీరథ అని పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల మీద, ప్రతి ఒక్క మనిషి మీద ఒక 2.5-3 లక్షల రూపాయలు అప్పు పెట్టడమే జరిగింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం కనిపించట్లేదు. వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి అభివృద్ధి దానిని ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించి ఈసారి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే పేద ప్రజలకు న్యాయం జరగదు, ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో మార్పును బలంగా కోరుకోవడం జరిగింది. ఆ మార్పు దిశగానే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారంలోకి రావడానికి మన రేవంత్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఆయన కృషికి తగ్గట్టుగానే ప్రజలు కూడా సహకరించారు, అతన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. వచ్చిన తర్వాత 6 హామీలను, గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీలలో కూడా వచ్చినటువంటి 42 గంటలలోనే గవర్నమెంట్ పేద ప్రజలకు 2 పథకాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తెలంగాణ వ్యాప్తంగా బస్సు ఛార్జీలు ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మొదటి 2 రోజుల్లోనే దానిని అమలుపరచడం జరిగింది. దాంతో పాటు గ్యాసే కానీ, గ్యాస్ వినియోగం 500 రూపాయలు గ్యాస్ ఇవ్వటమే కానీ, ఈ మహాలక్ష్మి పథకంలో గృహ నిర్మాణానికి అయితేంది, చేయూత అయితేంది, ప్రతి ఒక్క పథకం 2 పథకాలు అయితే అమల్లోకి వచ్చినాయి ప్రస్తుతానికి. మిగతా పథకాలు కూడా దాదాపుగా 100 రోజుల్లో పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా చేసి తీరుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్.